కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. నువ్వు మాటని తిప్పి చెప్పినా సరే, సూటిగా చెప్పినా సరే, ఉద్దేశం మాత్రం అదే కదా. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అమ్మా అర్పిత, నువ్వు ఇంట్లోకి కొత్తగా వచ్చావు. ఇక్కడ ఉండే విధి విధానాల గురించి అలాగే పద్ధతుల గురించి నీకు తెలీదు. అందుకనే నేను నీకు చెబుతున్నాను. ఇంత పెద్ద కుటుంబం ఒక తాటి మీద నడుస్తూ ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా? నియమ నిబంధనలే. ఒకవేళ మా ముగ్గురు కొడుకుల్ని కోడళ్ళని నిబంధనలకు లోబడి ఉంచకపోతే వాళ్ళంతా ఈ పాటికే వేరుపడి ఉండేవాళ్ళు. అందుకనే నా అభిప్రాయం ఏంటంటే పిల్లలు బాగుపడాలంటే వాళ్ళకి క్రమశిక్షణ చాలా అవసరం. నువ్వు వేరే ప్రాంతం నుంచి వచ్చావు కాబట్టి నీ ఆలోచన కూడా వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటి కోళ్ళవి కాబట్టి నీ ఆలోచనని అభిప్రాయాన్ని ఈ ఇంటికి అనుగుణంగా మార్చుకోవాలి. యశ్వంత్ మొదటి భార్యకి మా పద్ధతులు నేర్చుకోవడం పెద్ద సమస్య కాలేదు. అలాగే ఇప్పుడు నువ్వు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆ ప్రయత్నంలో విజయం సాధించాలి కూడా. ఇందాక నువ్వే అన్నావుగా పిల్లలు తడిమట్టి లాంటి వాళ్ళని. నిజమే, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం నువ్వు కూడా ఒకటి తెలుసుకోవాలి. ఆడవాళ్ల ఆలోచనలు తడిమట్టిలాగానే ఉండాలి. వాళ్ళు ఏ ఇంట్లో అడుగు పెట్టినా అక్కడి పద్ధతులను బట్టి వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. మీరు చెప్పింది నిజమేనండి, కానీ మన అర్పిత అలాంటిది కాదు. తను తడిమట్టి లాంటిది కాదు. పగిలిన గాజుకి ఆకారం ఇవ్వాలనుకుంటే తను పగిలిపోతుంది, కానీ తన ఆకారాన్ని మాత్రం మార్చుకోదు. అందుకని మనం తన గురించి ఏదైనా సరే ఆశించడం అనవసరం. అమ్మా అర్పిత, ఇక వెళ్ళి నువ్వు పని చూసుకో. నువ్వు తనతో ఇలా మాట్లాడి ఉండకూడదు గాయత్రి. మన అభిప్రాయాలు చెప్పి ఒప్పించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. మన కోరిక నెరవేరాలి, మన గౌరవం అలాగే ఉండాలి. ఇలా నీ అధికారం చూపించాలనుకుంటే నీ పేరు వింటే చాలు ముగ్గురు కోడళ్ళు పారిపోతారు. నువ్వంటే వాళ్ళ మనసులో ఏమాత్రం గౌరవం కూడా ఉండదు. అది ఏదో కోపంలో అలా అనేశాను. ఇంకోసారి అలా జరగదు. నీ నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకో గాయత్రి. నువ్వు త్వరగా నేర్చుకుంటే మంచిది. హాయ్ వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఓకే, మా హ్యాండ్సమ్ అన్నయ్యతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు డ్రీమ్లో ఉన్నావా? దట్స్ ఓకే వదినా. పల్లవి పావనీల స్కూల్ ఇక్కడ నుంచి చాలా దూరం కాబట్టి మీ ఇద్దరికి మాట్లాడుకోవటానికి చాలా టైం దొరుకుతుంది కదా. అన్నయ్య నీతో ఏం మాట్లాడాడు చెప్పు వదినా. నా గురించి వదిలేసి మీ సంగతి చెప్పు. నువ్వు అనుకున్న పని పూర్తయిందా లేదా? ఏంటి వదినా నువ్వు కూడా?
నన్ను ఏడిపించడం నీకు సరదా కదా? ప్రదీప్ ఆ, ఓసారి వెళ్ళారా? డాడీ వస్తున్నా. వదినా నేను ఇప్పుడే వస్తానా? డాడీ పిలుస్తున్నారు. ఏమైంది? ప్రణతి ప్రేమ గుర్తుల్ని ఇలాగే మీ నాన్నగారు కూడా చూపిస్తావా? థ్యాంక్స్ వదినా, డాడీ దగ్గర నా పరువు కాపాడావు. నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. హలో ఆర్తి, అమ్మా అమ్మా నువ్వెలా ఉన్నావు అమ్మా? మావయ్య గారు ఎలా ఉన్నా? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పోషిస్తూ ఉన్నాను. సమాజం నీపై వేసే నిందల నుంచి కాపాడుతూ వస్తున్నాను. నువ్వు కాస్తైనా సరే కృతజ్ఞత చూపించాలి. అంశు నువ్వు పదే పదే గుర్తొస్తున్నారమ్మా. మీ ఇద్దరిని తొందరగా చూడాలనిపిస్తోంది. ఇదంతా వదిలే ఆర్తి. మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారో చెప్పు. నేను ఇప్పుడే గాయత్రి గారితో మాట్లాడతాను. నన్ను క్షమించమ్మా, నేను అక్కడికి రాలేను. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. మీకు రాలేనని చెప్పడం నాకు నచ్చదు. ఆర్తి ఇక్కడికి రాలేనని చెప్పిందండి. రాలని చెప్పిందా? ఎందుకలా అంది? హలో, రానని ఎందుకంటున్నావు నువ్వు? లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా రావాలి. పెళ్ళైన తర్వాత పుట్టింటికి ఖచ్చితంగా రావాలమ్మా. అలా వచ్చి వెళ్ళడం సాంప్రదాయం కూడాను. తెలుసు మావయ్య, ఇది పాత సంప్రదాయం అని. పెళ్ళయ్యాక కన్ను కూతురు తన పుట్టింటికి వస్తుంది. కానీ నేను మీరు పోషించిన కూతుర్ని కదా, నాకు అలాంటి అధికారం లేదు మావయ్య. అమ్మా ఆర్తి, నేనన్న ఒక్క మాటని ఎన్నాళ్ళని మనసులో పెట్టుకుంటావమ్మా? మా బాధలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్పి, ఒకవేళ మేం కంటతడి పెడితే తల్లడిల్లిపోయే మా ఆర్తికి ఇప్పుడు ఏమైంది చెప్పమ్మా? ఏమైంది? ఇంకా కోపంగానే ఉన్నావా? అందుకే మా మొహం కూడా చూడాలనుకోవట్లేదు కదూ? ఎందుకమ్మా చెప్పు. నాకు చాలా పనుంది మావయ్య, ఫోన్ పెట్టేస్తున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆర్తి, ఆర్తి మనల్ని క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదండి. అదేం లేదు శోభ, కావాలంటే చూస్తుండు. మన ఆర్తి ఇంకా ఎన్నో రోజులు మనపై కోపంగా ఉండదు. తన అత్తారింట్లో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే మనకింకేం కావాలి? చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే తనకి మన ఇంటికి వచ్చేంత తీరిక కూడా లేనంత. శోభ, మనం కోరుకునేది కూడా ఇదేగా. మన ఆర్తి అత్తారింటికి వెళ్ళి అక్కడ తను ఆనందంగా ఉండాలనే కదా. ఇంకా బాధపడ్డం ఎందుకు? అక్క, భోజనం చాలా మిగిలిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినా రేపు మళ్ళీ తినొచ్చు. వద్దు అర్పిత, మన కుటుంబంలో ఎవరూ చల్లారిన భోజనాన్ని మళ్ళీ తినరు. ఇదంతా పనివాళ్ళకిచ్చేద్దాం. ఇది రోజు మామూలే. సరే, ఇక్కడ పనంతా అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళు. మీ బావగారు ఇంకా భోజనానికి రాలేదు. ఆయనకి వడ్డించిన తర్వాత నేను వస్తాను. అలాగే అక్క. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, వచ్చేసారా? చాలా ఆలస్యమైంది వాళ్ళ. రండి, భోంచేద్దురు గాని. నాకు ఆకలిగా లేదు. అవునా? మీకెందుకు ఆకలిగా లేదో నాకు తెలుసు. మీరు క్లయింట్తో కలిసి బయటకు మీటింగ్కి వెళ్ళుంటారు. అక్కడే ఏదో ఒకటి తినేసుంటారు.
మీకు బయట భోజనం అరగదు కదండి, యాసిడిటీ ప్రాబ్లం ఉంది కదా, అలాంటప్పుడు బయట ఎందుకు తిన్నారు? నేను ఇంట్లోనే ఇంత మంచి వంటని, హెల్దీ వంటని తయారు చేస్తున్నాను కదండి, మరి బయట ఎందుకు తిన్నారు చెప్పండి? ఛాన్స్ దొరికింది కదా అని క్లాస్ పెక్కడం మొదలు పెట్టావా? నా ప్రాబ్లమ్స్ వినడానికి అసలు నీకు టైమే దొరకదు కదా. మీకు తెలుసు కదండి ఇంట్లో వదిలేవిది. నాకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుంటే చాలా బాగుండేది. కానీ యశ్వంత్ గారు నాపై చాలా కోపంగా ఉండుంటారు. ఈ ఇంట్లో ఎవరు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. తడి టవల్ బెడ్ పై పెట్టిందేంటి? డాడీ, ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసాం. మేము ముగ్గురు హైడ్ అండ్ సీక్ ఆడాం. నేను ఎవరికీ దొరకలేదు. నాకంతా కొత్త కదా, అందుకనే. కావాలంటే నన్ను ఇప్పుడు పట్టుకోండి. జాగ్రత్త, పడిపోతారు. పట్టుకోండి పట్టుకోండి. ఏం చేస్తున్నారు? రూమ్ అంతా ఎందుకు అలా చిందరవందర చేస్తున్నారు? పల్లవి, పావని, మీకు మేనస్ లేదా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. డాడీ, మాకు నిద్ర రావడం లేదు. సరే, ఏం పర్వాలేదు. ఓ పని చేయండి, మీరు ముగ్గురు ఇంకొంచెం సేపు ఇక్కడే ఆడుకోండి. ఆ తర్వాత మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోవాలి. రేపు మీ అందరినీ నేను పార్క్కి తీసుకెళ్తాను. అక్కడ మనం చాలా గేమ్స్ ఆడుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. అక్కడ మీలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళతో కూడా మీరు కలిసి ఆడుకోవచ్చు, మాట్లాడొచ్చు కూడా. ఓకే? వద్దు. టైం ఎంత అయిందో తెలుసా? పల్లవి, పావని, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నిద్ర అదే వస్తుంది. కానీ డాడీ. కానీ గిని అంటే కుదరదు. ఇలా రండి, రండి. లేట్గా పడుకోవటం బ్యాడ్ హ్యాబిట్. నేను ఎప్పుడు ఏం చెప్తాను? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైస్. సరే, ఇక వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. మాకు తెలుసు డాడీ, మీరు మమ్మల్ని ఇక్కడ నుంచి ఎందుకు పంపించేస్తున్నారు. ఎందుకు? నీకు మమ్మీ కిస్ కావాలి కదా. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారు? మేమే తెలుసుకున్నాం. నిజంగా డాడీ, ప్రదీప్ బాబాయ్ ప్రణతి పిన్నిని కిస్ అడుగుతున్నాడు. మీరు కూడా కొత్త మమ్మీని కిస్ అడుగుతారు కదా. పల్లవి, పావని, మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే మీ డాడీకి మీపై చాలా కోపం వస్తుంది. అర్థమైందా మీకు? పిల్లల్ని ఎందుకలా కోపడుతున్నారు? సరే, ఇక వెళ్ళి పడుకోండి.
వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు కూడా గుడ్ బాయ్ లాగా వెళ్ళి పడుకోవాలి. పల్లవి పావని నేడిపించొద్దు. అలాగే నైట్ సూట్ వేసుకుని పడుకో. ఓకే, గుడ్ నైట్. నీకు మమ్మీ కిస్ కావాలి కదా. ఏంటి ఏం కావాలి నీకు? అంశు, నాకు కార్ కావాలి. మా తాతయ్య నా కోసం అది తీసుకొచ్చారు. కానీ అంశు ఇప్పుడు అమ్మ నాకు కార్ కావాలి. తాతయ్య నాకు ఇచ్చారు కదా అది. ఇప్పటికిప్పుడు కారు ఎక్కడ దొరుకుతుంది నీకు? నీకు నిద్ర రావట్లేదా? అయినా ఇప్పుడు కారు ఎందుకు నీకు? నాకు కార్ కావాలంతే. హలో హలో మిస్టర్ అశోక్, హలో, మీ వాయిస్ వినపడడం లేదు. హలో 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 అశోక్, హలో మిస్టర్ అశోక్, మీకు నా వాయిస్ వినపడుతుందా?